ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఎలా ట్రేడ్ చేశారు? సో నేను ఈరోజు ట్రేడ్ చేయలేదండి. ఆపర్చునిటీస్ నాకు అనిపించలేదు. నేను ఈరోజు కూడా ట్రేడ్ చేయలేదు. నాకు ప్రైస్ మొమెంటం ఉంటేనే నేను ట్రేడ్ చేస్తాను. సో చెప్పాను కదా, అరౌండ్ 500, 24,500, 600 బిలో అండ్ 24,100 ఈ మిడిల్లో నేనైతే ట్రేడ్ చెయ్యను అని. ఎందుకంటే మోస్ట్లీ ఇలా వొలటాలిటీగానే ఉంటుంది. ప్రైస్ మొమెంటం ఫాస్ట్గా ఉంటేనే మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది. అంటే నేను అలాంటి డేస్లోనే నేను ట్రేడ్ చేస్తాను. బట్ ఈరోజు వన్ సైడ్ డైరెక్షనల్ చాలా బాగుంది, బట్ నేనైతే ట్రేడ్ తీసుకోలేకపోయాను. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఈరోజు నిఫ్టీ ఎలా బిహేవ్ చేసింది అనే దాని గురించి మాట్లాడుకుందాము. నెక్స్ట్ రేపు ఎలా బిహేవ్ చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడదాము. అండ్ థర్డ్, నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనం ఎలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి, ఫ్లాట్గా ఓపెన్ అయితే మనం ఎలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనం ఎలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలనే దాని గురించి మాట్లాడదాము. ఓకేనండి. అంతకంటే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్ అండి. మన వ్యూవర్ ఎవరో ఒక కామెంట్ చేశారు, మీరు అప్ సైడ్ ఉన్నాను, కాల్ తీసుకున్నాను అన్నారు, మళ్ళీ పుట్ సైడ్ మాట్లాడుతున్నారు, ఎందుకు అలా అబద్ధాలు చెప్తున్నారు, అలా ప్లేట్ మారుస్తున్నారు ఇలా అని ఏదో మాట్లాడారు. సో నేను చెప్పింది బహుశా తనకు అర్థం కాలేదేమో. మొన్న బడ్జెట్ డే రోజు మార్కెట్ హ్యూజ్ ఫాల్ అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేశానండి. ఫస్ట్ టార్గెట్ 24,000కి పెట్టుకున్నాను అండ్ సెకండ్ టార్గెట్ 23,900కి దాకా పెట్టుకున్నాను నేను. ఓకేనా. సో ఆల్మోస్ట్ 24 దగ్గరికి నియర్ బై రీచ్ అయినప్పుడు నేను చెప్పాను, అరౌండ్ ఈ క్యాండిల్లో నేను నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీ నేను కాల్ తీసుకున్నాను అని. ఎందుకంటే పాస్ట్ నేను బడ్జెట్ డేస్లో నేను బ్యాక్ టెస్టింగ్ చేస్తే ఏదైతే ఈ ఫాల్ జరిగిందో వాటిని 7 డేస్లో అది రికవరీ అయిపోయిందండి. రికవరీ చేసేసి అప్ సైడ్ గ్రీన్లో ఎండ్ అయింది. సో నేను అది బేస్ చేసుకొని నేను అరౌండ్ 24,000 ఆగస్ట్ కాల్ 700లో నేను ఎక్కానండి. ఈరోజు అది 657 దగ్గర క్లోజ్ అయింది. ఓకేనా. అరౌండ్ ఈ జోన్లో నేను ఎక్కాను. ఈ జోన్కి మార్కెట్ ఈరోజు కూడా వచ్చింది, నేనేమి అక్యుములేట్ చేయలేదు. ఓకేనా. నేను ఓవరాల్గా మార్కెట్ అనేది పాజిటివ్గా ఉంది. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పాజిటివ్ వ్యూ ఉంది మార్కెట్. కానీ బట్ మనకి ఎలక్షన్స్ డే నుంచి ఇప్పటి వరకు డిక్లైన్ అనేది ప్రైస్లో జరగలేదు. సో పుల్ బ్యాక్, ఇప్పుడు మనకి మార్కెట్ ఎప్పుడు స్ట్రైట్ అవే పడదండి. ఓకేనా. మార్కెట్ ఎప్పుడు ఇలా స్ట్రైట్ అవే ఇలా పడదు, ఆర్ స్ట్రైట్ అవే ఇలా వెళ్ళదు. ఓకేనా. మనకి మార్కెట్ ఇలా 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 వెళ్తుందండి. ఇలా చిన్న పుల్ బ్యాక్ ఇచ్చుకొని ఇలా స్ట్రెంగ్త్ తీసుకొని వెళ్తూ ఉంటుంది. డౌన్ సైడ్ అయినా అంతే, ఇలా చిన్న రిట్రేస్మెంట్ జరిగి మనకి మళ్ళీ మార్కెట్ పడుతుంది. సో నేను మార్కెట్ పాజిటివ్ సెంటిమెంట్గా ఉంది. సో అందుకు నేను ఈ లోలో నేను కాల్ ఎక్కాను. కానీ ఇంట్రాడేలో ఇవి పొజిషనల్ క్యారీ ఫార్వర్డ్ చేసింది. ఓకేనా. నేను ఇంట్రాడేలో మాత్రం నేను ఈ ప్రైస్ డిక్లైన్ అనేది ఏదైతే ఉందో ఈ పుట్ సైడ్ నేను వాటిని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నా. మేబీ ఇంకొకళ్ళు ఇంకోలాగా వాళ్ళ ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కళ్ళు వాళ్ళ నాలెడ్జ్కి సరిపడా వాళ్ళు ట్రేడ్ ప్లాన్ అనేది సెట్ చేసుకుంటారు. ఓకేనా. యాజ్ పర్ మై నాలెడ్జ్ నేను ఇలా రెండింటిని క్యాప్చర్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. ఓకేనా. సో నేను అదే చెప్పాను. సో ఇది క్లియర్ అయింది అతనికి అని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా ఇప్పుడు క్లియర్ అయింది అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ ఆ కోట్లు సంపాదిస్తున్నారు, స్కామ్ చేసి కోట్లు సంపాదిస్తున్నాము, లేదు కోట్లు సంపాదిస్తే నువ్వు నిజంగా ఈ వీడియో ఎందుకు పెడతావు అని అంటున్నారు. నేను నిజంగా కోట్లో లక్షలో నేను సంపాదించినా కూడా నేను వీడియో పెడతానండి. ఎందుకంటే ఎంతో కొంత ఇప్పుడు నిఫ్టీ రేపు ఎటెళ్ళొచ్చు అని ఒక కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి నా వీడియో వల్ల ఏదైనా ఒక చిన్న హెల్ప్ అయినా, ఓకే మేబీ ఇలా చెప్తున్నారు కదా ఒక 10 మంది, ఇప్పుడు నాలాంటి వాళ్ళు చాలా మంది చేస్తున్నారు వీడియోస్, ఒక 10 మంది ఇలా చెప్తున్నారు కదా అని వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. ఎవరో ఒక్క పర్సన్కి యూజ్ అయినట్టే కదా అనే వేలో మాత్రమే నేను ఈ వీడియోస్ పెడుతున్నాను. నాకు కోట్లు వస్తే, నాకు డబ్బులు వస్తేనే నేను ఈ పని చేస్తాను అని నేను చెయ్యట్లేదండి. అండ్ మోర్ ఓవర్ కోట్లు రాకపోయినా లక్షలైనా వస్తున్నాయి కదా ఇలా స్కామ్ చేసి అంటున్నారు. నేను ఎటువంటి టెలిగ్రామ్ ఛానల్, ఎటువంటి వాట్సాప్ ఛానల్ నేను రన్ చేయట్లేదండి. నా కోర్స్ ఇంత, నా కోర్స్ అంత, సో ఇంత ఫీజు ఇంత అని జస్ట్ నేను ఏదైతే ట్రేడ్ చేస్తున్నానో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మేబీ నేను ఏదైతే గెస్ చేస్తున్నాను, ప్రెడిక్ట్ చేస్తున్నానో అదే నేను మీకు పోస్ట్ చేస్తాను. అంతకు మించి నేనేం చేయట్లా. ఎవరో ఒకళ్ళకి హెల్ప్ అవుతుంది అనే ఒక చిన్న, ఓకేనండి, చిన్న ఒక ఆలోచనతో నేను చేస్తున్నాను. మేబీ వాళ్ళు చేయకపోవచ్చు కానీ నేను చేస్తాను.
అంతేనండి, అంతకమించి ఇంకా ఏమీ లేదు. అండ్ నేను యూట్యూబ్ ఓకే వీడియోస్ చేయటం వల్ల వ్యూస్ వల్ల వస్తాయి లక్షలు కోట్లు అని చెప్పి బహుశా అతను అన్నాడేమో. నాకున్న 200 సబ్స్క్రైబర్స్కి 100 వ్యూస్కి నాకేం రావండి, అట్లీస్ట్ 10 to 20 years పడుతుందేమో నాకు తెలిసి. 1000 ఫాలోవర్స్ అండ్ 10 million వ్యూస్ రావడానికి, మానిటైజేషన్ అవ్వాలి అంటే. సో నో ఛాన్స్ అసలు. జస్ట్ నేను ఎవరో ఒకరికి హెల్ప్ అవుతుంది. నా రిలేషన్స్, నా సర్కిల్స్, నా ఫ్రెండ్సే అడిగారండి. సో నువ్వు ఇలా ఎవరో ఒకరికి షేర్ చేస్తే ఇంట్లో ఉన్న లేడీస్కి మంచి నాలెడ్జ్ ఉండి చదువుకొని వాళ్ళు జాబ్ చేయలేకున్నారు, వాళ్ళకి యూజ్ అవుతుంది కదా ఎవరో ఒకరికి అంటే, రైట్ నిజమే కదా అనిపించి నేను నా నాలెడ్జ్ని నేను షేర్ చేద్దామని చెప్పి మాత్రమే నేను ఇది నేను యూట్యూబ్ ఛానల్ ఇది నా అనాలిసిస్ నేను పెట్టాను, స్టార్ట్ చేశాను. ఓకేనా అండి. సో మనం ఇప్పుడు నిఫ్టీ ఈరోజు ఎలా బిహేవ్ చేసింది అనే దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాము. నిఫ్టీ స్ట్రైట్ అవే మనం నిన్న చెప్పినట్టు గ్యాప్ డౌన్ ఇచ్చుకుందండి. మనం చెప్పుకున్న థర్డ్ సినారియోలో గ్యాప్ డౌన్ ఇచ్చుకొని మన సపోర్ట్ 2 దగ్గర, మీరు మార్నింగే మీరు ఈ పివట్స్ మీరు డ్రా చేసుకున్నారో లేదో నాకు తెలీదు. పివట్స్ అనేవి చాలా రివర్సల్కి ఓకేనా, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి చాలా బాగా వర్క్ అవుతాయండి. మీరు ట్రేడింగ్ వ్యూలో మీరు ఈ సపోర్ట్ పివట్స్, నేను ట్రెడిషనల్ పివట్స్ మీరు పెట్టుకోండి. మార్నింగే ఇవన్నీ మనకు అప్డేట్ అయిపోతాయి, ఏ డేస్వి అడే. చూసారా మీకు 5 minutes క్యాండిల్లో నేను చూపిస్తున్నాను. 5 minutes క్యాండిల్ మనకి బాగా బిగ్ విక్ చూపించి మనకి ఇదిగోండి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. నెక్స్ట్ క్యాండిల్ రెడ్లో లేదు, దాన్ని బ్రేక్ చేసి ఈ సపోర్ట్ని బ్రేక్ చేసి మనకేం కనిపించలేదు. సో పుట్ సైడ్ వెళ్ళాలి అంటే సో నేను వెయిట్ చేశాను. ఓకే దీన్ని ఈ డేస్ హైని ఓకే ఇది బ్రేక్ చేసింది కదా, ఓకే ఇక్కడ కాల్ ఆప్షన్ తీసుకుందామన్నా కూడా వెరీ నియర్ బై రెసిస్టెన్సీ ఉంది. మీరు చూడండి ఇదిగో ప్రీవియస్ డేకి ఇదిగో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి ఎంత గ్యాప్ ఉందో. ఇలాంటి మూమెంట్స్లో మనం ప్రైస్ మూమెంటం చాలా ఫాస్ట్గా ఉంటుంది, మనం క్యాప్చర్ చేయడానికి ఉంటుందండి. కానీ ఇలాంటి మూమెంట్స్ మనం క్యాప్చర్ చేయాలన్నా నియర్ బై రెసిస్టెంట్ అండ్ సపోర్ట్ ఉంటాయా, వెంటనే అక్కడ రివర్సల్ అయిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇది ఇక్కడ మన డే హైని బ్రేక్ చేసింది, ఇక్కడ మనం కాల్ ఆప్షన్ మనం బై చేద్దాం అనుకున్నామా, చూసారా మనకు నియర్ బై సపోర్ట్ ఉంది, మనం చేయకూడదు అలాగా. ఐదర్ సో ఓకే ఇది ఇక్కడ ఉంది కదా మనకి సపోర్ట్ నియర్ బై ఉంది, మనం పడిపోతుందంటే ఇక్కడ కూడా మనకు నియర్ బై కదా సపోర్ట్ ఉంది, ఇక్కడ పుట్ ఆప్షన్ మనం బై చేయకూడదు. సో అందుకు నేను కాల్ ఆప్షన్ నేను తీసుకోలేకపోయాను, పుట్ ఆప్షన్ నేను డేర్ చేసి నేను తీసుకోలేకపోయానని. కానీ మంచిగా 1 డైరెక్షన్ మూమెంటంలోనే ఈరోజు మార్కెట్ అనేది వెళ్ళింది. ఓకేనా. ఇదిగో చూడండి 5 minutes దగ్గర ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఇదిగో చాలా క్యాండిల్స్ ఫామ్ చేసి తర్వాత ఇదిగో ఇలా మళ్ళీ ఇక్కడ కొంచెం సైడ్ వేస్ బిహేవ్ చేసి మళ్ళీ కొంచెం ట్రాపింగ్ చేసి మళ్ళీ వెళ్ళి స్లోగా సైడ్ వేస్ మార్కెట్లో ఇట్లా వెళ్ళింది. సో నేను ఈ కైండ్ ఆఫ్ ప్రైస్ మూమెంటం ఉన్న డేస్లో మోస్ట్లీ నేను అవాయిడ్ చేస్తానండి. నేను ట్రేడింగ్ చేయను, ఎందుకంటే నా ట్రేడింగ్ నేను ఎలా సెట్ చేసుకోవాలో నాకు తెలుసు కాబట్టి, ఎలాంటి డేస్లో నేను లాస్ అవుతాను అనేది నాకు క్లారిటీ ఉంది కాబట్టి. సో నేను ఇలాంటి డేస్లో నేను ఎప్పుడు ఇరుక్కోను, నేను అసలు ట్రేడింగ్ అనేది నేను చెయ్యను. ఇలా స్లో మూమెంటం ఉన్న డేస్లో ఇదిగో ఏదైనా ఈ మార్కెట్లో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వెరీ నియర్ బై ఉన్నా కూడా నేను ఇలా చెయ్యనండి. ఇదిగోండి ఇలా ఉండాలి, ఇలా దూరం ఉండాలి, అట్లీస్ట్ మినిమం ఇంత గ్యాప్ ఇంత ఉంటే మనకి ప్రైస్ మూమెంటం అనేది మనకి కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, మనం క్యాప్చర్ చేయడానికి టైం దొరుకుతుంది మనకి. ఓకేనా. ప్రాఫిట్ సైడ్ కూడా బాగా ఉండగలుగుతాము. సో నిఫ్టీ ఈరోజు ఇలా బిహేవ్ చేసింది. 500కి ఏమన్నా టచ్ అవుతుందేమో అనుకున్నాను కానీ అది కూడా టచ్ అలా అయిపోయింది. ఇక్కడే మళ్ళీ ప్రైస్ రిజెక్షన్ అయ్యి ఈ సపోర్ట్ ఈ పివట్ దగ్గర అది తీసుకుంది. ఇది 15 minutes క్యాండిల్లో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూసారా ఎంత క్లియర్గా. నేను ఇంట్రాడే చేస్తానండి డైలీ. పొజిషనల్ నేను వెరీ రేర్గా చేస్తాను. నాకు ఓకే మంచి ఆపర్చునిటీ ఉంది అనుకుంటే నేను రిస్క్ తీసుకోను, నేను వెరీ పీస్ఫుల్గానే చేస్తాను. ఇదిగో చూసారా ఇక్కడ సపోర్ట్ దగ్గర సెకండ్ సపోర్ట్ దగ్గర చూడండి సపోర్ట్ తీసుకొని ఎంత బాగా వెళ్ళిందో. నేను యాక్చువల్గా 15 minutes క్యాండిల్ 5 minutes క్యాండిల్ ఫాలో చేస్తాను ఇంట్రాడేకి. ఈ హైలో బ్రేక్ చేసి సపోర్ట్ పైన వెళ్ళినాక నేను తీసుకుందాం అనుకున్నాను, ఎందుకంటే చూసారు ఇది 2-3 క్యాండిల్స్ని ఇలా సైడ్ వేస్ ఫామ్ చేసింది, మళ్ళీ అగైన్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. అరౌండ్ ఈ క్యాండిల్ కనుక బ్రేక్ చేస్తే నేను తీసుకుందాం అనుకున్నాను. ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది కానీ చూసారా క్యాండిల్ వెరీ స్మాల్గా ఎలా ఉందో. ఇదిగో చూడండి స్మాల్ క్యాండిలే ఫామ్ చేసింది విత్ విక్. నాకు బిగ్ క్యాండిల్ అనిపించలేదు, సో నేను ఇంకా తీసుకోలేదు. ఓకే ఒక 100 పాయింట్స్ ఏమైనా తీసుకోవచ్చు, నేను అంత స్ట్రెస్ ప్రెజర్ నేనైతే తీసుకోవాలనుకోలేదు, నేను అందుకే ఈరోజు ట్రేడింగ్ చేయలేదు.
సో ఓవరాల్గా నా వ్యూ పాజిటివ్ అండి, మార్కెట్ పెరుగుతుంది. కానీ మార్కెట్ ఎలక్షన్స్ డే నుంచి డిక్లైన్ అవ్వలేదు కాబట్టి మనం అది ప్రైస్ డిక్లైన్ జరుగుతుంది, రిజెక్షన్ జరుగుతుంది, అది నేను ఇంట్రాడేలో క్యాప్చర్ చేయడానికి చూస్తున్నాను. ఓకేనా? ఓకే, నిఫ్టీ రేపు ఎలా బిహేవ్ చేయొచ్చు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. మోస్ట్లీ నిఫ్టీలో రేపు ఒక మూమెంటం అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను, ఐదర్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. మార్కెట్ మనకి రేపు 24,500 ఓకేనా, 24,500 కానీ 24,500 దాటితేనే మనకి 550 24,550 ఈ జోన్ కనుక మనకి దాటి మార్కెట్ ఇట్లా క్యాండిల్స్ని సైడ్ వేస్ క్యాండిల్స్ని ఫామ్ చేసి దాన్ని బ్రేక్ చేసింది అంటే కనుక మనం అండ్ నియర్ బై రెసిస్టెన్సీ లేదు అనుకుంటే కనుక నేను ఇక్కడ కాల్ ఆప్షన్ సైడ్ నేను ప్లాన్ చేస్తానండి ఇంట్రాడే ప్లాన్స్. లేదు అంటే 24,300 దగ్గర కూడా మనకి బిగ్ సపోర్ట్ ఉంది యాక్చువల్గా. ఆ 24,300ని అది లైక్ డౌన్ సైడ్ చేసినా నేను తీసుకోనండి. 24,100 24,000 దగ్గరే నేను అరౌండ్ నేను డౌన్ సైడ్ నేను మార్కెట్ నేను పుట్ సైడ్ నేను ప్లాన్ చేస్తాను. ఓకేనా? ఈ జోన్లోనే ఉన్నంత వరకు అయితే నేనైతే ప్లాన్ చేయను, ప్రైస్ మొమెంటం ఉండదు కాబట్టి. సో ప్రాఫిట్ అనేది చాలా షార్ట్ టైంలో రాదు కాబట్టి. ఓకేనా? సో మనం ఇప్పుడు నిఫ్టీ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎలా బిహేవ్ చేస్తుంది అనే దాని గురించి, ఎలా ట్రేడ్ ప్లాన్ మనం సెట్ చేసుకోవాలనే దాని గురించి మాట్లాడదాము. జస్ట్ ఇఫ్ ఇన్ కేస్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అరౌండ్ ఈ జోన్లో గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఓకేనా, ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుంటే మీరు గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది, ఓకేనా, గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసి దాన్ని బ్రేక్ చేస్తూ ఈ 550 24,550 ఏదైతే మనకు ఉందో, ఓకేనా, దాన్ని బ్రేక్ చేస్తూ ఇక్కడ ఇలా సస్టైన్ అవుతుంది, ఓకేనా అనుకుంటే అని దాన్ని ఆ క్యాండిల్స్ని బ్రేక్ చేసింది వితౌట్ బిగ్ క్యాండిల్ అంటే నేను ఇక్కడ కాల్ ఆప్షన్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. నేనైనా అదే చేస్తాను. ఓకేనా? కాల్ ఆప్షన్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. లేదు నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యింది, స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యింది, ఇక్కడ నుంచి మనకి రిజెక్షన్, ఓకే ఇక్కడ ఓపెన్ అయింది అనుకుందామండి, ఇక్కడ నుంచి మనకి ఈ 24,530 అనేది ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చింది అంటే 24,300 అరౌండ్ ఈ జోన్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకేనా? ఇక్కడికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీన్ని కూడా బ్రేక్ చేసింది అంటే కనుక అగైన్ 24,000 నేను 100 వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? 24,100 వరకు నేను ఇక్కడ వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇది కనుక 24,000 దగ్గర మనకి సపోర్ట్ తీసుకున్నట్లుగా మనకి కనిపించింది అంటే ఇక్కడ కాల్ ఆప్షన్ సైడ్ మళ్ళీ మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? నేను నిన్న చెప్పాను కదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి సపోర్ట్ తీసుకొని దాని హైని బ్రేక్ చేస్తే మనం కాల్ బై చేయొచ్చు అని. కానీ సేమ్ అలా అదే ప్యాటర్న్ అండి ఇది. ఓకేనా? నేను కానీ చేయలేదు ఎందుకంటే సపోర్ట్ అండ్ వెరీ నియర్ బై దగ్గర ఇది బ్రేక్ చేసింది ప్రీవియస్ క్యాండిల్ని, అందుకే నేను ఇక్కడ చేయలేదు, బై చేయలేదు, నేను డేర్ చేయలేకపోయాను. సో ఇది ఫస్ట్ సినారియో. అండ్ నిఫ్టీ ఇన్ కేస్ రేపు ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం, ఓకేనా, జస్ట్ ఇదే ప్రైస్ మొమెంటంలో ఓపెన్ అయింది అనుకుంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి క్యాండిల్స్ని ఏ సైడ్ ఐదర్ అప్ సైడ్ బ్రేక్ చేస్తుందా లేదు డౌన్ సైడ్ బ్రేక్ చేస్తుందా. ఓకేనా? సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి రివర్సల్గా అండ్ సపోర్ట్గా చాలా బాగా వర్క్ అవుతాయి. రేపు మీరు పివట్స్లో మీరు చూసుకోండి నియర్ బై. ఇప్పుడు ఇది ఇలా బ్రేక్ డౌన్ చేసింది ప్రీవియస్ క్యాండిల్, కానీ నియర్ బై సపోర్ట్ ఉందనుకోండి మీరు వెయిట్ చేయండి, ఆ సపోర్ట్ను కూడా బ్రేక్ చేసి ప్రైస్ మొమెంటం ఇలా ఇస్తూ సైడ్ వేస్ ఇస్తూ దాన్ని బ్రేక్ చేస్తే అక్కడ మీరు ఈ చిన్న రీట్రేస్మెంట్లో మీరు పుట్ ఆప్షన్ మీరు బై చేయండి, ఎందుకంటే మీకు నియర్ బై సపోర్ట్ ఇంకొంచెం గ్యాప్లో ఉంటుంది కాబట్టి. ఓకేనా? కానీ ఇక్కడే ఉంది అంటే మీరు చెయ్యొద్దు, మళ్ళీ దీన్ని బ్రేక్ చేసి ఇలా చేసి మళ్ళీ ఇక్కడ బ్రేక్ అవుతుంది, ఆ టైంలో మీరు ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా? ఫ్లాట్గా ఓపెన్ అయితే మీరు ఆ క్యాండిల్ని బేస్ చేసుకొని అప్ సైడ్కి ఉందా, నియర్ రెసిస్టెన్సీ ఏమైనా ఉందా లేదా అనేది చూసుకొని అప్ సైడ్ కనుక వెళ్ళింది అంటే 530 దాకా బ్రేక్ చేసిన దాకా మీరైతే తీసుకోవద్దని నేను చెప్తున్నాను. ఇక్కడ సైడ్ మార్కెట్ బిహేవ్ చేసి పైకి వెళ్తేనే మీరు తీసుకోండి. డౌన్ సైడ్ బ్రేక్ చేసింది అంటే 24,300 దగ్గర అరౌండ్ ఇది మళ్ళీ ఇక్కడ 24,300 దగ్గర మార్కెట్ సస్టైన్ అయ్యి
అగైన్ డౌన్ ఇచ్చుకుంది అంటే ఇక్కడ మీరు పుట్ ఆప్షన్ సైడ్ ప్లాన్ చేయండి. ఓకేనా. అండ్ మనం ఇప్పుడు నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం అరౌండ్ ఇలాగా 24,300కి మనకి ఈరోజు ఓపెనింగ్ దగ్గర గ్యాప్ డౌన్ అయ్యి నిఫ్టీ డౌన్ సైడ్ మొమెంటమ్ ఇస్తుంది అనుకుంటే 24,100 దగ్గర నేను పుట్ ఆప్షన్ ప్లాన్ చేస్తానండి. అండ్ 24,000 దగ్గర కూడా నేను మళ్ళీ ఎక్యుములేట్ చేస్తాను, ఎందుకంటే మార్కెట్లో ఇప్పటివరకు కరెక్షన్ జరగలేదు కాబట్టి. సో మనకి నియర్ బై సపోర్ట్ ఎక్కడ ఉంది అంటే 23,900 అండి. ఓకేనా. అక్కడ నేను నా 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 ఏమంటారు పొజిషన్స్ని నేను ఎగ్జిట్ చేసేస్తాను అరౌండ్ ఈ జోన్ వరకు. నేను మీకు బడ్జెట్ డే రోజు కూడా నేను చెప్పాను 23,900 అనేది. ఓకేనా. ఇక్కడ వరకు నేను తీసుకుంటాను. ఇక్కడ నేను అగైన్ కాల్ ఆప్షన్కి నేను ప్లాన్ చేస్తాను, ఎందుకంటే ఓవరాల్గా మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్ ఉంది కాబట్టి. ఓకేనా. ఈ ప్రైస్ డిక్లైన్ డే ఇంట్రాడేలో నేను క్యాప్చర్ చేస్తున్నాను. ఓకేనా. మార్కెట్ కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అప్ సైడే వెళ్ళింది అంటే ఇలా 24,530 దగ్గర 600 దగ్గర రివర్సల్ తీసుకునే ఛాన్స్ ఉంది. సో మనం మోస్ట్లీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి 23,900 టచ్ చేసి ఇలా వెళ్తేనే మనకి ర్యాలీ అనేది మార్కెట్లో జరగవచ్చు. ఓకేనా అండి. నేను నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీ కాల్ తీసుకున్నాను కాబట్టి ఈలోపు మార్కెట్ అనేది ఈ ఆల్ టైమ్ హైని మళ్ళీ బ్రేక్ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా అండి. మీరు జాగ్రత్తగా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీకు కరెక్ట్గా మీకు ఎక్కడ వరకు ప్రైస్ వెళ్తుంది, ఓకే మీ ప్రాఫిట్ అన్నీ మీరు యాజ్ పర్ యువర్ ట్రేడింగ్ మీరు సెటప్ వైజే మీరు ట్రేడింగ్ చేసుకోండి. ఎమోషనల్ ట్రేడింగ్ చేయొద్దు. మన ఫస్ట్ ప్రియారిటీ క్యాపిటల్ని మనం సెక్యూర్గా చేసుకోవటమే, ఆ నెక్స్ట్ డే మనం ప్రాఫిట్ మనం తీసుకోవటం. ఓకేనా. ఓకేనండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.